భయ్యా సన్నీ యాదవ్ ఇవాళే భయ్యా సన్నీ యాదవ్ ఒక సబ్స్క్రైబర్స్ని అయితే నేను కలవడం జరిగింది. ఎలా ఉన్నాడు బ్రో మీ భయ్యా సన్నీ యాదవ్ అంటే, మా ఊడికి ఎందుకు బ్రో బల్లెపల్లిలో చిల్ అవుతుండు, చాలా హ్యాపీగా ఉన్నాడు అని చెప్పి తనైతే చెప్పిండు. అది చెప్పిన తర్వాత నా ఫీజులు అయితే ఎగిరిపోయాయి. బల్లెపల్లిలో చిల్ కావడం ఏంది బ్రో, ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేశారు, ఈ విషయం నీకు తెలియదు అంటే, ఎవరన్నాడు బ్రో, నేను ఎగ్జాక్ట్లీ 3 days బ్యాక్ వీడియో కాల్ అయితే మాట్లాడినా, చాలా హ్యాపీగా ఉండని చెప్పి తను చెప్పిన తర్వాత నాకైతే ఫీజులు ఎగిరిపోయాయి అనమాట. అంటే భయ్యా సన్నీ యాదవ్ తన ఊర్లోనే ఉన్నాడు, తన విలేజ్లోనే ఉన్నాడు, తను ఎవరు కూడా అరెస్ట్ చేయలేదు, తను ఏ విధంగా పాకిస్తాన్కి వెళ్ళొచ్చా అని చెప్పి వీడియోలు అయితే చేసిండు. ఆ వీడియోలు వైరల్ కావట్లేదు, దాంతో తను అరెస్ట్ అయ్యాడు అని చెప్పి ఫ్రాంక్ చేస్తే దేశం మొత్తం కూడా అట్టుడికిపోద్ది, రాష్ట్రాలు మొత్తం కూడా సన్నీ యాదవ్కి వెళ్ళి చూస్తే ఆ తర్వాత తన వీడియోలు వైరల్ అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో కిడ్నాపింగ్ ప్రాంక్ ఆడుతుండో తను ఎవ్వరూ కూడా అరెస్ట్ చేయలేదు అని చెప్పి చాలా మంది మాట్లాడుకోవటం, యూట్యూబ్లో వీడియోలు రావడం చూసిన తర్వాత నేనైతే షాక్ అయ్యాను అనమాట. ఈ విధంగా వీళ్ళు మాట్లాడుకోవడానికి గల కారణం ఏంటంటే, జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేసినప్పుడు ఎన్ఐఏనే అఫీషియల్గా తెలియజేసింది, మీడియాలో వచ్చేసింది, తన యూట్యూబ్ ఛానల్ ఇచ్చేయటం, తను అరెస్ట్ చేసినటువంటి వీడియోలు బాగా వైరల్గా మారే. కానీ మీరు ఎక్కడైనా ఎతకండి, ఎక్కడ కూడా మన భయ్యా సన్నీ యాదవ్ని అరెస్ట్ చేసినటువంటి వీడియోలు అయితే మనకు కనపడవు. ఇది ఇంకోటి, వాళ్ళ ఫాదర్ వచ్చి ఏం మాట్లాడుతానంటే, ఆయన అరెస్ట్ చేశారని చెప్పి నేను కూడా సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నా, ఆయన అరెస్ట్ చేశారు ఇంకేమైపోయిండు అనేటటువంటిది నాకు తెలియదు అని చెప్పి తేలిగ్గా తీసిపడేసింది అనమాట. ఒక కొడుకుని ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేశారు, ఎన్ఐఏ అంటే తెలుసు కదా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు అరెస్ట్ చేశారు అని అంటే ఏ తండ్రికి అయినా సరే వచ్చబడింది. కానీ ఆ తండ్రిలో ఆ బాధ అయితే కాదనేది మ్యాక్సిమం ఇది ప్రాంక్, ఎవడు కూడా కంగారు మనమాకండి. 2-3 రోజుల్లో తను మన ముందుకు వచ్చి హాయ్ ఫ్రెండ్స్, కిడ్నాప్ అయిన ఫ్రెండ్స్ అందరూ ఇదేయారా ఫ్రెండ్స్ అని చెప్పి చెప్తాడు చూడండి అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అట్లాంటి పప్పులేం ఉడకోరా నాయన. నేను ముందే చెప్తున్నా, తను అరెస్ట్ అయింది ఏదో పెట్టి కేసులోనో ఏదో బెట్టింగ్ కేసులోనో కాదు, తను అరెస్ట్ అయింది ఉగ్రవాది లింక్ కేసులో అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేసినప్పుడు ఎన్ఐఏ వాళ్ళు అఫీషియల్గా ఏం తెలియజేయాల, తన సబ్స్క్రైబర్స్ అయినా తన తోటి వాళ్ళైనా వీడియోలు చూసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఈ విధంగా ఎన్ఐఏ వాళ్ళు తను అరెస్ట్ చేశారు అని చెప్పి మనకు తెలిసింది. కానీ ఎప్పటికి కూడా జ్యోతి మల్హోత్రా ఎక్కడుంది అనేటటువంటి విషయం కూడా ఎవరికీ తెలియదు. ఇక అర్థం చేసుకోండి, అంత సీక్రెట్గా ఉంటుంది వాళ్ళ ఆపరేషన్, అంత సీక్రెట్గా ఉంటుంది. అండ్ ఎన్ఐఏ గురించి మీకు ఇంకా క్లారిటీ రావట్లేదు అనమాట. వాళ్ళు ప్రూఫ్స్ లేనిది అసలు ముట్టుకోరు ఫ్రెండ్స్. మ్యాక్సిమం వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఏదో తేడా కొడుతుంది అనేటటువంటిది వస్తేనే వాళ్ళైతే అరెస్ట్ చేస్తారు, ప్రూఫ్స్ లేనిది. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ ఎందుకు అరెస్ట్ చేశారు, ఏదో టెర్రరిస్టులకి తనకి సంబంధాలు ఉన్నాయి, పాకిస్తాన్ తను వెళ్ళిండు అనేటటువంటి ఒక్క పాయింట్తో అరెస్ట్ చేసిన అని చెప్పి వేరే అనుకున్నారు. అది ముమ్మాటికి తప్పనమాట. చాలా రోజుల క్రితం తనైతే పాకిస్తాన్ వెళ్ళిండు, పాకిస్తాన్లో చాలా రోజులు స్టే చేసిండు, పాకిస్తాన్ వెళ్ళడం నా కళ అని చెప్పి ఊదర కొట్టిండు. అది చూసుకున్నట్టయితే శత్రు దేశం, అక్కడ తిండికే గతి లేదు. వెళ్ళాలి అనుకుంటే అమెరికా వెళ్ళడం నా కళ అని చెప్పుకో, ఇంగ్లాండ్ వెళ్ళడం నా కళ అని చెప్పుకో, జపాన్ వెళ్ళడం నా కళ అని చెప్పుకో, రష్యా వెళ్ళడం నా కళ అని చెప్పుకో, ఎందుకంటే డెవలపింగ్ కంట్రీస్. కానీ ఇది చూసుకున్నట్లయితే బేకార్ కంట్రీ, అడక్క తినేటటువంటి కంట్రీ. ఒక్కసారి మనకు వెళ్తే మనకు తెలియకుండా మన ఒంటి మీద బట్టలు మాయం చేసేటటువంటి కంట్రీ పాకిస్తాన్. అలాంటి దేశానికి వెళ్ళడం నీ కళేంద్ర దౌర్భాగ్యుడు అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేయడం కూడా మనం చూడొచ్చు. ఇది ఆలోచించాలన్నమాట. అది బక్వాస్ కంట్రీ. చూసుకున్నట్లయితే మొత్తం టెర్రరిస్టులు పెంచిపోషిస్తుంది అనమాట. అక్కడ పిఎంకి ఆర్మీకి సంబంధం ఉండదు. ఇక్కడ ఆర్మీ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మన నరేంద్ర మోడీ గారు ఆర్డర్ చేస్తే అప్పుడు ఆర్మీ డెసిషన్ తీసుకుంటుంది. కానీ అక్కడ పిఎం మీదే అటాక్ చేస్తారు, వాళ్ళకి తేడా వస్తే. అంత చెత్తన కొడుకులు వాళ్ళు, టెర్రరిస్టులు పెంచిపోసింది. ఇప్పటిదాకా చచ్చిపోయినటువంటి టెర్రరిస్ట్ అనుకున్నటువంటి పేరేంది, పాకిస్తాన్ అనేటటువంటి పేరు. ఇంకా దరిద్రంగా ఆ దేశం గురించి మాట్లాడాలి అంటే, దుబాయ్ అనేటటువంటిది ఇస్లామిక్ కంట్రీ, సౌదీ అనేటటువంటిది కూడా ఇస్లామిక్ కంట్రీ. కానీ దుబాయ్ సౌదీ వాళ్ళు కూడా వాళ్ళకి ఆతిథ్యం ఇలా పిఎస్ఎల్ అప్పుడు వాళ్ళు అడుక్కున్నారు, మా పిఎస్ఎల్ ఇక్కడ కొద్దిగా థ్రెడ్ ఉంది, కొద్దిగా ఇది ఉంది, మీ దగ్గర పెట్టుకోవడం అంటే చాలా దెంగేండి అన్నారు అనమాట. అది వాళ్ళ దేశాలు, ఇస్లామిక్ దేశాలు. ఇప్పుడు క్యాష్ ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది కదా, మనోడేగా అని చెప్పి కలుపుకోవచ్చు కదా, కలుపుకోరు. అదే ఇది ఆ దేశంకు ఉన్నటువంటి దరిద్రం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అదే అనమాట. సో అలాంటి దేశంకి వెళ్ళడం నా కలేంది అని చెప్పి క్వశ్చన్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని మనం ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే, జాకిర్ నాయక్ తను ఇక మతాన్ని రెచ్చగొడుతుండో, ఉగ్రవాదాన్ని పోషిస్తుండో, తనకి ఉగ్రవాదులతో లింక్ ఉంది అనేటటువంటి ఉద్దేశంతో మన దేశంలో జాకిర్ నాయక్ వీడియోలు అయినా, జాకిర్ నాయక్ ప్రసంగాలైనా, జాకిర్ నాయకే బ్యాను. ఒకవేళ మీరు జాకిర్ నాయక్ వీడియోలు వాట్సాప్ స్టేటస్ పెట్టినా కానీ మిమ్మల్ని ఎన్ఐఏ వాళ్ళు వచ్చి మోస్తారనమాట. ఎందుకంటే తను కూడా ఒక టెర్రరిస్ట్గా అయితే చేసేసారు, తను కూడా ఒక టెర్రరిస్టే. సో చూసుకున్నట్లయితే ఆడి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతుండు. ఏం క్వశ్చన్ అడిగిండో తెలుసా, మీరు వినొచ్చు అనమాట వీడియోలో. ఇక్కడ మన హిందూయిజం చూసుకున్నట్లయితే మనకి మొత్తం యోగాని అవి ఇవి చాలా నేర్పింది, మరి ఇస్లాం ఏమి నేర్పింది అని చెప్పి డైరెక్ట్గా ఇస్లాం క్వశ్చన్ చేసిండు. ఆ క్వశ్చన్ అడిగింది ఏమి ఇండియాలో కాదు, ఆ క్వశ్చన్ అడిగింది ఏమి మన తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఆ క్వశ్చన్ అడిగింది పాకిస్తాన్లో. పాకిస్తాన్ వెళ్ళి హిందూయిజం గురించి ఇంత డైరెక్ట్గా క్వశ్చన్ అడిగిందంటే వాడికి ఎంత డేర్ ఉంది, అంత డేర్ ఉందంటే వాడు ఎవరికి ఎవరు ఉండు అనేటటువంటి కోణం కూడా మనమైతే ఆలోచించాలన్నమాట. ఎందుకంటే మొత్తం ముస్లిమ్సే ఉన్నారు, మొత్తం టెర్రరిస్ట్గా ఉంటారు చుట్టూ, గజ్జలు అణుకుతే అక్కడ మాట్లాడాలంటే. కానీ అక్కడికి వెళ్ళి ఇంత డైరెక్ట్గా ఈ క్వశ్చన్ అడిగిందంటే
ఏంటంటే వామ్మో వీడికి ఏదో గట్టిగా లింక్ ఉంది అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు అనమాట. ఈ విధంగా జాకిర్ నాయక్తో ఇంటర్ లీగ్ కూడా తనకు ఉంది అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అదే కాక పాకిస్తాన్కి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ కూడా తను ప్రమోట్ చేసిన చెప్పి ఈ రోజు నాన్ మోషన్ కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. కాబట్టి తనని అరెస్ట్ చేయడం ఏం ప్రాంక్ కాదనమాట. మ్యాక్సిమం దూల తీర్చేస్తారు అనేటటువంటిది రియాలిటీ. ఏం జరిగింది అనేటటువంటి క్యూరియాసిటీ అందరిలో కూడా పెరిగిపోతుంది. తన గురించి అయితే నాకు తెలిసి ఇంకో 2-3 నెలలు ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ రాదు. తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏం చేయాలనేటటువంటిది అన్ని ఎవరు డిసైడ్ అవుతారు అనేటటువంటిది రియాలిటీ. ఇది ఫ్రాంక్ అయితే కాదు. అడిగి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది అని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నా. ఓకే నా బాయ్. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అనే మాత్రం జై హింద్.